వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ గేరు మారుస్తున్నారు. బస్సు యాత్ర ప్రచారంతో దుమ్ము రేపుతున్న ఆయన వైసీపీ మేనిఫెస్టో పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇవాళ ఉత్తరాంధ్ర కీలక నేతలతో సమావేశం కాబోతున్నారు సీఎం జగన్. ఈ సమావేశంలోనే మేనిఫెస్టోను ఫైనల్ చేయబోతున్నారు. ఇంతకీ అసలు వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? ఈ మేనిఫెస్టో ఉత్తరాంధ్రకు సంబంధించి ఎజెండా ఉంటుందా? అదేవిధంగా నవరత్నాలను మించి ఉంటుందా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం రాబోతోంది. ఏపీ రాజకీయాలు హాట్ గా కొనసాగుతున్న వేళ 2-3 రోజుల్లో మేనిఫెస్టో విడుదలవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. సిద్ధం సభల్లోనే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగినా ఏపీలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్ దాఖలు తర్వాత మేనిఫెస్టో ప్రకటన ఉంటుందంటున్నారు. ప్రెజెంట్ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విశాఖలో కొనసాగుతోంది. దాంతో ఇవాళ ఉత్తరాంధ్ర వైసీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వైసీపీ మేనిఫెస్టో ఫైనల్ చేస్తారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ మేనిఫెస్టోలో ఉత్తరాంధ్రకు ఘనమైన హామీలుంటాయని తెలుస్తోంది. అలాగే సంక్షేమ పథకాల విషయంలోనూ మరొకసారి సీఎం జగన్ మార్కు కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని మెజార్టీ హామీలను అమలు చేసి చూపించిన జగన్ ఈసారి కూడా నవరత్నాలకు మించిన పథకాలతో ప్రజల ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. వాస్తవానికి చెప్పాలంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ఏపీలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. అందులోనూ సీఎం జగన్ మంచి దూకుడు మీదున్నారు. ఒక పక్క అభ్యర్థుల ప్రకటన, సిద్ధం సభలు, ఆ తర్వాత బస్సు యాత్రతో హోరెత్తిస్తున్నారు. ఇక ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటులోనే తర్జన భర్జన పడుతుంటే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ కు రంగం చేస్తోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని దాదాపుగా అమలు చేసేసిన వైసీపీ ఇప్పుడు సరికొత్త స్కీములతో మేనిఫెస్టోకు ఫైనల్ టచ్ చేస్తోంది. ఈ క్రమంలోనే రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వాతాతలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో కంటే ప్రతి విషయంలోనూ అధిక లబ్ధి చేకూర్చేలా మేనిఫెస్టో ఉంటుందంటున్నారు వైసీపీ నేతలు. తమ మేనిఫెస్టో చూసాక ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవడం ఖాయమని చెబుతున్నారు. ఇక ఈ క్రమంలోనే 2 రోజుల్లో వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తామన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్ బస్సు యాత్రకు వస్తున్న విశేష స్పందనతో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి కూడా అర్థమవుతుందన్నారు.